రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మంచి పనులు జరుగుతున్నా, ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నా, ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పని కట్టుకొని విమర్శించడం, లేదంటే ఆపేదానికి ప్రయత్నాలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ఒక మంచి పని జరుగుతుంటే, ప్రజలకి అవసరమైనటువంటి మంచి పనులు జరుగుతూ ఉంటే వీలైతే అభినందించాలా, లేకపోతే కామ్గా ఉండాలా. నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి బహుశా రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక మహోన్నతమైన ఆశయంతో గౌరవ మంత్రివర్యులు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారాయణ సార్ గారు ఒక మహోన్నతమైన ఆశయంతో తాను చదువుకున్నటువంటి పాఠశాలను అభివృద్ధి పరచాలా, గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ స్కూల్ని తిరిగి పునఃప్రారంభించాలా, పేదవాడు తనలాగే ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని ఒక మంచి ఆలోచన చేసి దానికోసం అహోనిశలు కష్టపడమే కాకుండా పూర్తి బాధ్యతలు తన కుమార్తె అయినటువంటి పొంగూరు శరణి గారికి అప్పచెప్పి, మీరు కూడా అనేక సార్లు ఆ విజిట్ కూడా రావడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ స్కూల్ని ప్రారంభించి నెల్లూరులో కడు పేదరికంలో ఉన్నటువంటి పేద పిల్లలకి విద్యని అందిస్తూ ఉంటే దానిని సైతం దుర్మార్గంగా ఆక్షేపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. దాని గురించి కూడా మాకు అయి కావాలంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. నేను నోటి మాట చెప్పట్లా, ఒక లేఖ రాశారు ఎమ్మెల్సీ గారు. విఆర్ హై స్కూల్ కు సంబంధించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన ఒక కమిషనర్ గారికి ఒక లేఖ రాశారు. దీన్ని ఏ కంపెనీ పనులు చేసింది, ఆ కంపెనీ వివరాలు, దీనికి బస్సులు ఏ విధంగా పెట్టారు, బస్సులు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, పిల్లలకి టిఫిన్ ఎవరు పెడుతున్నారు, ఎటువంటి ప్రశ్నలు అడిగారో చూడండి. పిల్లలకి టిఫిన్లు ఎవరు పెడుతున్నారు? దయచేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా, అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి కూడా చెప్పదలుచుకున్నాం. ఒక మంచి పని చేసేటప్పుడు, మంచి పని జరిగేటప్పుడు వీలైతే వచ్చి అభినందించండి. వద్దు, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయనుకుంటే దయచేసి కామ్గా అయినా ఉండండి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. మీ ద్వారా అడుగుతున్న చంద్రశేఖర్ రెడ్డి గారిని, మీరు కూడా ఒక విద్యా సంస్థలకి మొన్నటి వరకు కరస్పాండెంట్ గా ఉన్నారు, ఈరోజు మీ కుమారుడిని పెట్టున్నారు. ఇదేనా మీరు చేయవలసిన పని అని చెప్పి అడుగుతూ ఉన్నా. దాదాపు 1000 మంది పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదరికంలో ఉన్న పిల్లలు, మురికివాడల్లో ఉన్న పిల్లలను తీసుకొచ్చి చదివిస్తుంటే అభినందించాల్సింది పోయి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. ఇదే కాకుండా మైపాడ్ రోడ్లో దాదాపు మొదటి విడతలో 250 మందికి జీవనోపాధి కొరకు, ఏదైతే పొదుపులో ఉన్నటువంటి పొదుపు మహిళల కొరకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నారాయణ సార్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెప్మా రాష్ట్ర స్థాయి ఎండి గారితో మాట్లాడి, బ్యాంకర్స్ తో మాట్లాడి, ఎవరైతే పొదుపులో ఉన్నారో ఆ పొదుపు మహిళలకి జీవనోపాధి కొరకు అక్కడ వారికి ఏర్పాట్లు చేయిస్తూ ఉంటే దాన్ని కూడా సైతం జీర్ణించుకోలేక డైరెక్ట్ గా ఆయన పేరుతోనే ఎన్జిటిలో కేసు వేశారు. ఇవన్నీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం. ఎన్జిటిలో కేసు వేస్తే ఎన్జిటి ఆ కేసును డిస్పోజ్ చేసేసి కొన్ని సూచనలు మాత్రం చేసింది. అక్కడ ఏర్పాటు చేసే దుకాణాల్లో చెత్తా చెదారం ఆ వెనుకున్నటువంటి కాలంలో వేయొద్దు అని చెప్పి ఇటువంటి సూచనలు మాత్రం చేసి
ఈ కేసును కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. దాదాపు 200 కుటుంబాలకి వారి కుటుంబ జీవన శైలి పెరిగేదానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి పని చేస్తూ ఉంటే దానిని సైతం జీర్ణించుకోలేక ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను. ఇది అలవాటు ఈ విధంగా చేయడం. గతంలో నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2018వ సంవత్సరంలో నేను అప్పటి శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మేమంతా కలిసి ఉన్నప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా అప్పుడున్నటువంటి నారాయణ గారు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు 4500 గృహాలు టిట్కో హౌసెస్ ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసే టైంలో మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి అన్ని చేసినటువంటి నేను మీ ద్వారా జనాలకు తెలియజేస్తున్నాను. అన్నా, ఇవన్నీ కనుక ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తే అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి, మనం చాలా నష్టపోతామని చెప్పి ఒక లబ్ధిదారుల చేత ఒక మహిళ పేరు తీసుకొని హైకోర్టులో కేసు వేయించినప్పుడు ఇది నదీ పరివాహక ప్రాంతంలో ఉంది, ఇక్కడ కానిస్తే మునిగిపోతారు, ప్రజలు ఇబ్బందులు పడతారు, మేమంతా ఇబ్బందులు పడతామని హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ అయినటువంటి నాగార్జున రెడ్డి గారి ద్వారా నేనే పోయి అప్పుడు హైకోర్టులో వేయించాను. ఆలోచనలు చెప్తున్నా ఎలా ఉంటాయి, మంచి పనులు చేస్తుంది. హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. నెక్స్ట్ వాయిదాకి వారు సమర్పించినటువంటి వివరాలతో సంతృప్తి చెంది కేసును కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఈ రోజంటే ఇది అలవాటు. ఈ విధంగా మరి ముఖ్యంగా ఇటువంటి పనులు చేయించే వారికి ఇది ఒక అలవాటు. మంచి పని చేస్తూ ఉంటే, మంచి పనులు జరుగుతూ ఉంటే ఎలాగైనా అడ్డుకోవాలా, ఎలాగైనా ఆపాలా, ఉన్నటువంటి అన్ని మార్గాలలో న్యాయస్థానాలు కావచ్చు లేదా మరే ఇతర మార్గాల్లో వీలైనంత వరకు వీటికి అడ్డుపడాలా అని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మంచిది కాదు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఏదన్నా ఉంటే వీలైతే అభినందించండి. నిజంగా లోపాలుంటే, అందులో ఏదైనా లోపాలుంటే నేరుగా వచ్చి ఈ పనిలో ఈ లోపాలు ఉన్నాయని తెలియపరిచి సరిదిద్దేదానికి ప్రయత్నం చేయండి తప్ప ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా చేయడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రశేఖర్ రెడ్డి గారికి దయచేసి మీరు కూడా ఒక కళాశాల కరెస్పాండెంట్ గా ఉన్నారు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు 2-3 సంవత్సరాల క్రితం, ఉన్నతరమైన రాజకీయాలు చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.